Hello everyone, welcome to another episode of Bate Buzz. We are starting the World Cup episodes now. So we are doing the first match episode of Sri Lanka versus South Africa. It was complete bowling paradise, as our Praveen bro says. So we'll start with Srikant bro. Srikant bro, what's your analysis of the game? థ్యాంక్స్ హరీష్. సో మనము ఐపీఎల్ లాస్ట్ టైం ఐపీఎల్ ఏమనుకున్నాం అంటే ఈ బ్యాటింగ్ పిచ్లు ఏందిరా సామి అనుకుంటున్నామా, ఇవాళ కూడా అట్లా ఈ బౌలింగ్ పిచ్లు ఏంది సార్, గివ్ అట్లీస్ట్ 160 పిచ్లు ఇవ్వండి, ఆర్ 150 పిచ్లు ఇవ్వండి. ఇలాంటి పిచ్చెస్ ఇస్ వెరీ హార్డ్. అంటే మనం ఏమనుకున్నాం, శ్రీలంక బ్యాటింగ్ ప్రాబ్లం ఉందేమో, మేబీ వాళ్ళు అట్లా ఆడుతున్నామో అనుకున్నాం, కానీ సౌత్ ఆఫ్రికా కూడా అట్లనే ఉన్నారు. వాళ్ళని కూడా ఇంకొక 30 రన్లు ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ క్లోజ్. సో అది బట్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఐ థింక్ అసరంగా ఈజ్ మేకింగ్ శ్రీలంక పే ఫర్ హిమ్, మేకింగ్ హిమ్ క్యాప్టెన్. వాడు టాప్ ఆర్డర్ ఒకటి సి, నువ్వు లో పిచెస్, టర్నింగ్ పిచెస్, స్లో పిచెస్ ఆడుతున్నావు, ఓవర్ ద టాప్ అంటే టాప్ 4 లో వచ్చి ఆడుతున్నావు, మేక్ సెన్స్. ఆడ బౌన్స్ అవుతున్నది, చూసినావు కదా. ఆల్రెడీ 2 మ్యాచ్లు అయినాయి, ఒకటో మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో వాడు వచ్చి అవుట్ అవుతున్నారు వాళ్ళకి. నాకు అర్థం కాదు అదొకటి. ప్లస్ ఐ థింక్ హీఈస్ వేస్టింగ్ రివ్యూస్ ఆల్సో. రివ్యూస్ కూడా అసలు అడ్డగోలుగా తీసుకుంటున్నాడు. లెఫ్ట్ లెఫ్టీకి హాఫ్ లెగ్ సైడ్ నుంచి ఇంత బయట పడుతుంటే కూడా రివ్యూస్ తీసుకుంటున్నాడు. అది నాకు అర్థం కాలేదు. ఐ థింక్ హీ షుడ్ జస్ట్ కూల్ డౌన్ కొంచెం. ప్లస్ మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు కదా, ప్రాపర్ బ్యాట్స్మెన్ కి ఇస్తే ఓకే బాగానే ఉంటుంది. లేదా స్కోర్ గట్టిగా వచ్చి ఈయన ఏమైనా పుష్ చేస్తుందంటే అలాంటి టైంలో అర్థమవుతుంది. దట్ ఈస్ అంటే ఆ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయడం వల్ల మొత్తం దెబ్బతిందా అనిపిస్తుంది. ఓల్డ్ హార్స్ పాపం అంజలి మ్యాచెస్ వచ్చి కొంచెం ట్రై చేసిండు, బట్ ఇట్ వాస్ వెరీ హార్డ్. నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్, జస్ట్ బికాస్ వాళ్ళ బౌలర్స్ బాగా ఆడుతున్నారు ప్రస్తుతానికి. మనం ఎంతసేపు వాళ్ళ బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసిండు. ఐ థింక్ దేర్ బౌలింగ్ మీ పెద్ద పెద్ద డిఫరెన్స్ ఏంటంటే నోకియా బ్యాక్ టు ఫామ్. సో అది ప్లస్ అవుతుంది. ఐ థింక్ సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ లా ఇట్ బి అ టఫ్ కాంపిటీషన్. చూద్దాం. Thanks, Srikant bro. Chanti bro. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గ్యాప్ వచ్చింది గురుజీ. ఐ గాట్ బిజీ విత్ అదర్ థింగ్స్, సో గ్యాప్ చాలా వచ్చింది. గేమ్ ఐ మీన్ లైక్ ఇంకా కొంచెం రన్స్, ఒక 20-30 రన్స్ ఉంటే మంచిగా అనిపించేది. మనం బ్యాటింగ్ పారాడైజ్, బౌలింగ్ పారాడైజ్, ఐ డోంట్ డిఫైన్ ఇట్. ఎందుకంటే మనం ఐపీఎల్ లో చూసేసి 200 కన్నా ఎనీథింగ్ లెస్ దెన్ 180 ఈజ్ లైక్ నో, ఇంద్రాబాయ్ బోర్ అయిపోతుంది గేమ్ అన్న. నేను చాలా చాలా కూడా చెప్పిన 150, 160 is a good score in T20. వెరీ రేర్లీ వి సీ 200 స్కోర్స్. మన ఐపీఎల్ లో సిమెంట్ రోడ్లు వేసేసి 200 కొట్టించి వరల్డ్ కప్ వచ్చేసరికి 110, 120 అనిపిస్తుంది మనకు. బట్ కమింగ్, స్టెపింగ్ అవే ఫ్రమ్ ఇట్, ఐ థింక్ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ డిడ్ గుడ్ టుడే. నార్కే కానీ, లేకపోతే ఐ థింక్ ఫస్ట్ వికెట్ వాడి పేరు ఏం పేరు, బాట్మన్. బాట్మెన్ వాడు. దెన్ యాన్సన్ ఒక్కడే మంచి చేయలేదు అనిపించింది. రబడా పిక్డ్ అప్ లేటర్ ఇన్ ది హాఫ్, లైక్ సెకండ్ హాఫ్ లో, లాస్ట్ స్పెల్ లో. కేశవ్ మహారాజ్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. సో వాళ్ళకి శ్రీలంకకి కోలుకునే టైం ఇవ్వలేదు. పట 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 వికెట్లు పడుతూనే ఉన్నాయి. సో దట్స్ వేర్ దే లాస్ ద మొమెంటం. నేను ఇంకా ఏం చూస్తాంలే అని అనుకున్నాను. కొట్టేస్తారు 10 ఓవర్లలో అనుకున్నాను. చూస్తే వీళ్ళు అట్లనే ఓటైపోతున్నాను. ఏమైందిరా అనుకున్నాను. లైక్ it's a good game, I would say. There is no such thing called like one side or like boring or anything, because game should be like that. You can't have 200 once okal 200 kotteste, there is no fun. Bowlers ki value lekunda potadi. So I support it. Maybe 130, 140 ఈ రోజు ఉండుంటే South Africa would have been in trouble. So yeah, that's all. Praveen bro. యా బాయ్స్ చెప్పేసారు ఏముంటది అని. ఎండ్ ఆఫ్ ద డే, యా, T20s వెన్ ఇట్స్ వరల్డ్ కప్ 150, 160 కూడా ఛాలెంజింగ్ ఉంటాయి. బట్ అట్లీస్ట్ శ్రీలంక ఈజ్ గుడ్ స్పిరిటెడ్ టీమ్. 100 కూడా కొట్టకుంటే మ్యాన్, ఇట్స్ టూ హారబుల్. మంచి ఏమంటాం, హసరంగా ఈజ్ వన్ ఆఫ్ దోస్ క్యాప్టెన్స్ హూ విల్ యూటిలైజ్ బీయింగ్ ఏ క్యాప్టెన్ అంటాం కదా, అట్లా. లైక్ వాడే బౌలింగ్, వాడే బ్యాటింగ్, అన్ని వాడే, ఇంకా మిగతా వాళ్ళంత ఎందుకు.
లైక్ దెర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ హార్దిక్ పాండ్యా ఇట్లా వీళ్ళు ఉన్నారు, వాళ్ళే బ్యాటింగ్ వాళ్ళే బాలింగ్ మీరే చేసుకోరు అని అనాలి. అదే అన్న గల్లీ క్రికెట్ లో చిన్న ఉన్నప్పుడు నా బ్యాట్ నేనే ఫస్ట్ బ్యాటింగ్ నాదే ఫస్ట్ బౌలింగ్ అంటాడు సార్ అట్లా. వెరీ వెరీ బ్యాడ్. మంచి మంచి ప్లేయర్స్ ఉండగా ఐ డోంట్ నో వై హీ హాస్ టు కమ్. ఏమో ఇట్స్ ఓకే, అట్లీస్ట్ ఫస్ట్ గేమ్ దే హోప్ దే లర్న్. బట్ ఇట్లాంటి పిచ్ లో 120 విల్ బి టూ ఛాలెంజింగ్ ఈవెన్ ఫర్ ఇంకా నెక్స్ట్ ఇండియా పాక్ కూడా అక్కడే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫాస్ట్ బౌలర్స్ త్రూ. ఇంకా ఆ రోజు మాట్లాడదాం మన గేమ్ గురించి. బట్ యా, ఇట్ వాజ్ వన్ సైడెడ్ ఆర్ ఐ డోంట్ నో వాట్ టు సే. ఇట్స్ ఎ గేమ్ అంతే. థ్యాంక్స్ బ్రో. నాకు తెలిసి అసలు హసరంగా ఆ 1T20 2T20 బ్యాన్ అయినాయి శ్రీలంక గెలుస్తుండేనేమో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హసరంగానే మెయిన్ కల్ప్రిట్. ఎందుకంటే 1 డౌన్ ఇది అసలంక, 2 డౌన్ ఇది సమర్ విక్రమ్. అసలు ఆ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే హసరంగా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 8 ఓవర్స్ అయినాయి. హీ సా ద పిచ్. అప్పుడు కూడా ఫ్రంట్ ఫుట్ వెళ్ళి అసలు ఆ షాట్ అనవసరం. ఈ షుడ్ హ్యావ్ వచ్చింది కాబట్టి క్యాపిటలైజ్ చేసుకుని మెల్లగా ఆడని, అది కూడా లేదు. టాస్ కూడా అదే చేసారు. బ్యాటింగ్ దే అంటే వాళ్ళు చూసుకోలేదో ఏందో కానీ ఇట్లా బ్యాటింగ్ తీసుకున్నారు, బ్యాటింగ్ పిచ్ అనుకున్నారు. కానీ తర్వాత ఆడినా కూడా అసలు అంటే అందరూ కొట్టనీకే ట్రై చేస్తారు. అంటే దే కూడా అండర్స్టూడ్ ద గేమ్. ఇట్లా మెల్లగా ఆడి ఇట్లా పిచ్ ఇట్లానే ఉందిరా భయ్ అని అర్థం చేసుకుని ఆడనీకి కూడా ట్రై చేయలేదు. ఇట్లా ఆల్మోస్ట్ ఇట్లా ఏంజలో మాథ్యూస్, షానకా వచ్చే వరకు జనాలు అట్లనే ఆడారు. బట్ ఎనీవేస్, బట్ ఓవరాల్ యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా మస్తు స్ట్రగుల్ అయ్యారు. బౌలింగ్ శ్రీలంక బాగా వేసింది యాక్చువల్లీ. 16 ఓవర్స్ వరకు తీసుకొచ్చింది. ఇంకా లాస్ట్లో క్లాస్ అని ఒక 6 ఒక 4 హసరంగా ఓవర్లో కొట్టకపోతే ఇంకా డీప్ పోయేది కొంచెం. బట్ ఐ థింక్ ఈవెన్ స్టబ్స్ క్యాచ్ డ్రాప్ చేసింది. మేబీ దట్ కుడ్ హావ్ బీన్ ఆల్సో కొంచెం ఇంకా క్లోజ్ తీసుకుపోతుండే. కుషాల్ మెండిస్ క్యాచ్ డ్రాప్ చేసి, ఎందుకంటే స్టబ్స్ 13 రన్స్ ఇన్ దిస్ పిచ్ ఇట్లా మంచి రన్స్ యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. మన టెన్నిస్ బాల్స్ గేమ్స్ లో 13-15 యావరేజ్ ఉంటుంది కదా. ఇట్ ఈస్ లైక్ 13 రన్స్ ఇస్ మ్యాజిక్, గుడ్ యావరేజ్. సో అది పట్టుంటే నాకు తెలిసి ఇట్ వుడ్ హ్యావ్ గాన్ డీప్ అనిపించింది. బట్ యా, ఓవరాల్ ఐ థింక్ శ్రీలంక గుడ్ గేమ్, సౌత్ ఆఫ్రికా కూడా. బట్ యా, 20-30 ఆడ్ రన్స్, ఐ థింక్ that made the difference. బట్ యా, బౌలర్స్ వికెట్స్ చూస్తుంటే అది పండగ అందరికి. బట్ హోప్ఫుల్లీ విల్ సీ ఇదే పిచ్ అంటున్నారు కదా రేపు మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా. సో విల్ సీ ఎట్లా అవుతుందో. Cool. So yeah, that's our post-match analysis between Sri Lanka and South Africa. We'll come back with another episode of But a Buzz. Until then, please do like, share, and subscribe.